మన్నించు ప్రియతమ పార్ట్ 2 రాసినవారు అనుకుమార్, చదువుతున్నవారు అనుకుమార్. లోకేష్, బాబు లోకేష్ అని గట్టిగా కేకలు వినిపించడంతో ఏం జరిగిందని అందరూ లోకేష్ ఉన్న రూమ్కి వెళ్ళారు. రూమ్లో నుంచి హడావిడిగా బయటకు వచ్చిన శివయ్యను చూసి ఏమైందండి అని కంగారుగా ప్రశ్నించింది దేవి. లోకేష్ కనిపించడం లేదే అని కంగారుగా చెప్పిన ఆయన మాటలకి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడే ఏం జరిగిందని అక్కడికి వచ్చిన తాన్వి కూడా లోకేష్ కనిపించడం లేదని తెలియగానే ఆకస్మికంగా ఉండిపోయింది. లోకేష్, లోకేష్ అని తన చుట్టూ ఉన్న అందరూ పిలవడం విని ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూసింది. పెళ్ళికొడుకు కనిపించడం లేదు అని అందరూ అంటే మరికొందరు పెళ్ళికొడుకు పారిపోయాడు అని అంటున్న వాళ్ళ మాటలు విని నిర్ఘాంతపోయింది తాన్వి. ఎవరికి వాళ్ళు అందరూ చుట్టూ తిరుగుతూ వెతకడం చూసి తన కంటి కొసల నుంచి జారువారుతున్న కన్నీటిని విసుగ్గా తుడిచింది. నా లోకేష్ నన్ను వదిలి పారిపోడు, అతనికి నేనంటే ప్రాణం అని మనసులో అనుకుని లోకేష్ ఉన్న గదిలోకి వెళ్ళింది. గది మొత్తం బట్టలతో కొంచెం చిందరవందరగా ఉండడం చూసి చుట్టూ చూసింది. లోకేష్ నిజంగానే పారిపోయాడా, లేక ఎవరైనా తనని కిడ్నాప్ చేశారా అని ఆలోచన కలిగి బెడ్ మీద ఉన్న బట్టలన్నీ తీసి వెతికింది. అలా రూమ్ అంతా కలయజూసింది. అలా వెతుకుతున్న తనకి ఒక మూలన పంతులు గారు లోకేష్కి మార్చుకోమనిచ్చిన పట్టు వస్త్రాలు కనిపించేసరికి వెళ్ళి వాటిని చేతిలోకి తీసుకుంది. రూమ్లో లోకేష్కి సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి, కానీ లోకేష్ కనిపించడం లేదు. ఒకవేళ పారిపోయేవాడైతే తనకి సంబంధించినవి అన్నీ తీసుకుని వెళ్ళేవాడు కదా. పోనీ కిడ్నాప్ అంటే లోకేష్కి శత్రువులు ఎవరూ లేరు కదా. మరి లోకేష్ ఏమైనట్టు అని కంటి నిండా నీళ్లతో చూస్తున్న తనకి లోకేష్ ఫోన్ దొరకడంతో తీసి చూసింది. లోకేష్ ఫోన్ కూడా ఇక్కడే ఉంది, మరి లోకేష్ ఎక్కడికి వెళ్ళినట్టు అనుకుని మరొక్కసారి చుట్టూ చూసింది. లోకేష్కి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, మరి లోకేష్ ఎక్కడికి వెళ్ళినట్టు అనుకుని తల పట్టుకుని కూర్చుంది. తాన్వి తల అంతా తిరుగుతున్నట్టుగా ఉంది. లోకేష్కి సంబంధించిన వస్తువులన్నీ అక్కడే ఉన్నాయి, కానీ లోకేష్ కనపడడం లేదు. అసలు తను ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు? తనని ఎవరు ఏమీ చేయలేదు కదా. తనకి ఏమైనా అయితే నా ప్రాణం ఒక్క క్షణం కూడా నిలవదు అని పిచ్చిగా ఆలోచించడం మొదలుపెట్టింది. లోకేష్ కోసం వెతుకుతున్న మిగతా వాళ్ళు మొత్తం అన్ని వీధులు తిరిగారు. తమ కొడుకు కనిపించడం లేదని దేవి బోరున ఏడుస్తుంటే శివయ్య లోకేష్ కోసం ఊరంతా తిరిగారు. సమయం నిమిషాల నుంచి గంటలు గడిచాయి, కానీ లోకేష్ గురించి ఎవరికీ ఏమీ తెలియలేదు. కనీసం చూసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. అసలు లోకేష్ ఏమయ్యాడు అన్నది ఇంకా ఎవరికీ తెలియని రహస్యంలానే మిగిలింది. ఊరంతా లోకేష్ కోసం గాలించి నీరసంగా ఇంటికి చేరాడు శివయ్య. శివయ్య రావడం చూసిన ఆయన భార్య దేవి అరుగు మీద కూర్చుని కొడుకు కోసం ఎదురు చూస్తున్న ఆమె పరుగున శివయ్యని చేరి, ఏమయ్యా, మన కొడుకు కనపడ్డా, ఏడివాడు అని చుట్టూ చూసింది. కానీ లోకేష్ కనపడకపోవడం చూసి ఏడయ్యావాడు అని గాబరాగా అడిగింది. ఊరంతా గాలించాను, కానీ వాడు ఎక్కడా కనిపించలేదు దేవి అని నీరసంగా జవాబు ఇచ్చాడు. కనిపించలేదా? కనిపించలేదంటే ఎలా అయ్యా? అసలు వాడు ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు అని బోరుమంది దేవి. ఊరుకో దేవి, బాబు కనపడడం లేదని మనమే ఇలా అయిపోతే వాడి మీదే ప్రాణాలు పెట్టుకున్న మన కోడలు ఏమైపోతుంది చెప్పు అని అడిగి, ఇంతకీ కోడలి పిల్లేది అని చుట్టూ వెతికారు. లోకేష్ కనిపించినప్పటి నుంచి గదిలో నుంచి బయటికి రాలేదు అని బాధపడుతూ చెప్పింది దేవి. మన కొడుకు కనిపించలేదు అని మనమే కృంగిపోతుంటే పెళ్లిపీటల మీద నుంచి పెళ్లి కొడుకు కనిపించలేదని ఆ అమ్మాయి మనసు ఇంకెంత మదన పడుతుందో అని చెప్పి తాన్వి ఉన్న గది వైపు వెళ్ళారు.
శివయ్య వెళ్ళడం చూసి దేవి కూడా ఆయన వెంటే తాన్వి ఉన్న గది వైపు వెళ్ళారు.